ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి విశాఖపట్నం, అనకాపల్లి మరియు యలమంచిలి వైపుగా వెళ్లే రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ మరియు యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి సుందరపు విజయ్ కుమార్ 2 రోజుల పాటు దీక్ష చేపట్టారు. అధికారులకు, అధికార పక్షం నేతలకు కనువిప్పు కలగాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారని సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. అచ్యుతాపురం జంక్షన్లో సుందరపు విజయ్ కుమార్ చేపట్టిన దీక్ష ఫలించింది. R&B అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా రోడ్డు మరమ్మతులకు కావలసిన యంత్రాలను R&B అధికారులు సిద్ధం చేశారు. దీంతో సుందరపు విజయ్ కుమార్ దీక్ష విరమించారు. 2 రోజుల పాటు దీక్షకు సహకరించిన బీజేపీ నాయకులకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, జనసేన రాష్ట్ర నాయకులకు సుందరపు విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. రోడ్లు మరమ్మతుల పనులు చేయడానికి వచ్చిన R&B అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. R&B డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, డిఈ గారు, కేశవరావు గారు, విద్యాసాగర్ గారు, అలాగే ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా, లక్ష్మణరావు గారు, అందరూ కూడా నిజంగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేమేమన్నా పొరపాటున ఎక్కడన్నా తప్పు మాట్లాడినా, తప్పు చేసినా క్షమించాల్సిందిగా, పెద్ద మనసు చేసుకుని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, మాకు మా విన్నపాన్ని మరి మీరందరూ మన్నించినందుకు, సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరు పేరున ఈ 2 రోజుల దీక్షలో కూడా అందరూ కూడా సహకరించినందుకు భారతీయ జనతా పార్టీ మరి నాయుడు గారికి, ఉన్న కార్యకర్తలకి, అలాగే పేరు పేరున జన సైనికులందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి ప్రత్యేకంగా, మరి ఇక్కడికి విచ్చేసి మాకు సపోర్ట్ చేసిన పవన్ తాతరావు గారికి, అలాగే సందీప్ గారికి, అలాగే ఇతర పెద్దలందరూ కూడా నాకు ఫోన్లో కూడా మరి సహాయ సహకారాలు అన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్.